నమస్కారం. రాజకీయాల్లో జవాబుదారీతనమనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? లేకపోతే అధికారం మారిన ప్రతిసారీ దాని అర్థం కూడా మారిపోతుందా? ఈరోజు మనం ఇదే విషయంపై కాస్త లోతుగా చర్చిద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. నిన్న ఒక పనిని తప్పు అని గట్టిగా విమర్శించిన వాళ్లే ఈరోజు అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తే అప్పుడది ఒప్పైపోతుందా? ఈ ప్రశ్న మనల్ని నేరుగా మొదటి కేస్ స్టడీకి తీసుకెళ్తుంది. అదేంటంటే ప్రభుత్వ సలహాదారుల నియామకం చుట్టూ జరుగుతున్న వివాదం. కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. అప్పుడే 38 మంది సలహాదారులను నియమించారంటూ ముఖ్యంగా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే మీడియాలో వార్తలు హోరెత్తాయి. ఈ 38 అనే నెంబర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ ప్రచారంలో ఒక ముఖ్యమైన ఆధారం మాత్రం కనిపించట్లేదు. 38 మంది అంటున్నారు సరే, కాని ఆ లిస్ట్ ఏది? ఆ పేర్లేంటి? అధికారికంగా ఎవరైనా విడుదల చేశారా? అదే, మనం అధికారిక రికార్డులు పరిశీలిస్తే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన నియామకాలు కేవలం 13 మాత్రమే ఉన్నాయి. మరి ఈ మిగతా 25 మంది ఎక్కడినుంచి వచ్చారు? ఇది నిజమా, లేక కేవలం ఒక నెంబర్ పట్టుకుని రాజకీయంగా ప్రచారం చేస్తున్నారా? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, గత ప్రభుత్వం కూడా సలహాదారుల మోత అంటూ సేమ్ టు సేమ్ ఇలాంటి విమర్శనే ఎదుర్కొంది. అప్పుడు వాళ్ళని విమర్శించిన వాళ్లే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో ఇక్కడ సమస్య నెంబరు కాదు. అసలు పాయింట్ ఏంటంటే, ప్రజాధనంతో ఇలా అనవసరమైన పోస్టులు క్రియేట్ చేసి రాజకీయంగా కొందరికి మేలు చేస్తున్నారనేదే అసలు విమర్శ. ఇప్పుడు మరో నియామకం గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా చర్చకు దారితీసింది. ఇది ఒక ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్కు సంబంధించిన విషయం. ప్రతిపక్షం ఏమంటోందంటే, తమ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్నే కార్టూన్లతో విమర్శించిన కార్టూనిస్ట్ శ్రీధర్కు పదవి ఎలా ఇస్తారని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలో ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. అదేంటంటే, ఇదే కార్టూనిస్ట్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంతే పదునైన వ్యంగ్య కార్టూన్లు గీశారు. నిజానికి ఒక కార్టూనిస్ట్ పనేంటి? అధికారంలో ఎవరున్నా వాళ్ళని ప్రశ్నించడమే కదా. అది వ్యక్తిగత ద్వేషం కాదు. సరే, ఈ పొలిటికల్ గొడవ పక్కన పెడితే మనల్ని మనం అడుకోవాల్సిన అసలు ప్రశ్న ఇంకొకటుంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న ఒక కార్టూనిస్ట్కి మాస్ కమ్యూనికేషన్ సలహాదారు అనే పోస్ట్ కరెక్టేనా? ఆయన స్కిల్ సెట్కి ఈ పోస్ట్ సరిపోతుందా, లేక కేవలం పోస్ట్ ఇవ్వాలి కాబట్టిచ్చారా? ఇప్పుడు మరో కీలకమైన అంశంలోకి వెళ్దాం. అదేంటంటే అధికారం, కేసులు, ఇంకా భూములు. ఇది మనం ముందుగా మాట్లాడుకున్న వాటికంటే కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసుల విచారణ చాలా పారదర్శంగా జరగాలి అనే పార్టీలే అధికారంలోకి వచ్చాక తమ నాయకుల మీదున్న కేసులని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు. 2 ప్రభుత్వాలు కూడా దాదాపుగా ఇదే పంథాను ఫాలో అయినట్టు మనకు కనిపిస్తోంది. ఈ సైకిల్లో 2 విషయాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి, పార్టీ నాయకులపై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవడం. దీనివల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం. ఇక రెండవది, ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీసులకు కేటాయించడం. ఇది ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనే ప్రాథమిక సూత్రాన్నే దెబ్బతీస్తోంది. అంటే పబ్లిక్ ప్రాపర్టీని పొలిటికల్ అవసరాలకు వాడుకోవడం అన్నమాట. సరే, ఇవన్నీ చూశాక మనకేమర్థం కావాలి? అసలిందులోంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? చూడండి, ఇక్కడ మన ఉద్దేశం ఫలానా రాజకీయ పార్టీని విమర్శించడం కాదు. సమస్య వ్యక్తులతోనో పార్టీలతోనో కాదు. అసలు సమస్య వ్యవస్థతో ఉంది. అధికారం చేతికి రాగానే అనుసరించే పద్ధతుల్లో ఉంది. ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా సరే నైతిక విలువలు, జవాబుదారీతనం ఒకేలా ఉండాలి. నిన్న ఒకటి తప్పు అని చెప్పి ఈరోజు అదే పని మనం చేస్తే దాన్ని ప్రజాస్వామ్యమనరు, అవకాశవాదమంటారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుంది. చివరగా ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను మిగులుస్తుంది. అధికారం మారినప్పుడల్లా నైతికత కూడా దాని రంగు మార్చుకుంటుందా? ప్రతి ఎలక్షన్తో పాటు మన సమాజంలోని విలువల ప్రమాణాలు కూడా మారిపోతుంటే ఇక ఆ విలువల పరిస్థితి ఏంటి? ఆలోచించండి.